ఇగో సంధ్య ఇవన్నీ అత్తమ్మ మనం అప్పాలు చేసుకోవద్దా? అందరు చేసుకుంటారు కదా. చేసుకోవాలి, మనం కూడా చేసుకుందాం. మరి నేను అన్ని రెడీ చేస్తా, మీరు పోయి పిండి పట్టించుకోరా పోయి. సరే, నువ్వు వంట చేయి, నేను పిండి పట్టించుకొచ్చే వరకు తొందరగా చేసుకుందాం. సరే. చలి బాగా పెడుతుంది, చలికి అప్పాలు ఎట్లా చేసుడో ఏమో, ఎట్లన్నా చేసుకోవాలి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వరకు అన్ని రెడీ పెట్టుకోవాలి, జల్లి వేసుకోవాలి. సంధ్య, అత్తమ్మ అత్తమ్మ ఎటు పోయింది? ఇగో అప్పాలు చేస్తామని పిండి పట్టించుకోరని పోయింది. మరి వచ్చినాక విలువ. సరే నేను ఇంత ఆసర అవుతా, మళ్ళీ నాకు రేపు ఆసర అయ్యాను. అట్లయితే అట్లయితే సరే. పిండి పట్టించుకొచ్చుడు అయితే అయింది, గింత లేట్ అయ్యి. నేను ఎప్పుడు పోయినా ఏం కథ, ఇక ఇది చేయాలి, ఇక మొదలు పెట్టాలి. ఎట్లయితే ఏమో. అమ్మ ఏం చేస్తున్నావే? ఇగో అరిసెప్పలు చేసుకున్నాం, కొన్ని బెల్లం తెచ్చిన తరుగుతున్నా. అమ్మ ఏంటిది అది? ఇది అరిసెప్పల కానకం పడుతున్నా, బెల్లం తురిమిన ఆనకం వచ్చినాక పిండి వేసి కలపాలి. బెల్లం మంచిగా సన్నగా తురుముకోవాలి. సన్నగా తురుముకొని ఇక పొయ్యి మీద పెట్టి కొంచెం నీళ్ళ పదన వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆనకం వచ్చేదానిక కలపాలి. ఒక ప్లేట్లో నీళ్ళు పోసి ఆనకం వచ్చిందా లేదా చూసుకోవాలి. కొంచెం లాతగత్తే, ఆనకం లాతగత్తే కొంచెం మంచిగా రావు, ముదురత్తే గట్టిగా వస్తాయి. మంచిగా వచ్చేటట్టు చూసుకొని ఆనకం పట్టుకోవాలి. అప్పుడు అప్పాలు మంచిగా వస్తాయి. ఆనకం మంచిగా వస్తే ముదురత్తే గట్టిగా అవుతాయి. మంచిగా మంచిగా వచ్చేటట్టు చూసుకొని చేసుకోవాలి. ఇక అందుకే ఆనకం వచ్చిందా లేదా అని చూసుకోవడానికి ఇక ప్లేట్లో నీళ్ళు పోసి ఇక్కడ పెట్టుకున్నా. దీనిలో గిట్ల వేయాలి. ఎత్తే ఇది ముద్ద కత్తే ఆనకం వచ్చినట్టు. ఓకే ఓకే, మంచిగా మరి మంచిగా ఎత్తా. లడ్డు తింటారా? లడ్డు కావాలా నాయనా? ఫస్ట్ మీ టేస్ట్ చూసేట్లక. ఇప్పుడు మా అమ్మ నిన్ను ఆడుకోమన్నదా పని చేయమన్నదా? ఆడుకుంటే పని చేయమన్నా అత్తమ్మ. పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. మానకం అయిపోయింది. ఆనకం పట్టిన కలిపిన, ఇక కొంచెం మీద నూనె పోసిన, మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇక తర్వాత చేసుకోవాలి. రెడీ అయినట్టు.
సంధ్య అత్తమ్మ కొంచెం సన్నం రాని దొడ్డొస్తున్నాయి. దొడ్డు పోతేనే మంచిగా గాలితాయి, కరకర అత్తమ్మ. సన్నం పోతే గట్టిగా అవుతాయి. సరే మరి. మా తమ్ముడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండు. అమ్మ ఏంటి అవి? ఇవి ఇసరవుతులు. సరే అవుతులా ఇట్లా పిల్లలు ఆడుకుంటారు ఇసురుకునేటట్టు. మనం ఏమన్నా పప్పు గిట్టి ఇసురుకో గసంటి ఇసరవుతులు మన శ్రీకృతికి పోతన్న. కుట్టికా ఇవన్నీ? అమ్మా చిన్నమ్మ నాకు కూడా చిన్నప్పుడు కిసురవుతూ పలక చేసి ఇచ్చేది, మంచిగా ఆడుకునేదాన్ని దాంతో. అయిపోయినాయా? అవి సర్ర అవుతున్నావు, ఇవి పలకనా? పలక శ్రీకృత మీద భలే చేసినావమ్మా. చిన్నప్పుడు మీకు కూడా మీరు చిన్న ఉన్నప్పుడు ఇట్లనే వేసిద్దు. మాకు కూడా చిన్న ఉన్నప్పుడు అందరికి, అన్నకు, తమ్మునికి, నీకు ఇసరవుతులు పలకలు. ఒకటే అన్న మళ్ళీ గివెన్ పోసిన ఎవరికమ్మా అవి? ఇది నీ బిడ్డకు శ్రీకృతికి, ఇది సాన్వికకు, ఇది మోటికి. ముగ్గురు బిడ్డలకు 3 వచ్చినావా? మళ్ళీ నీ బిడ్డ చూసి వాళ్ళు ఏడవరా? అయితే గుంజుకోరా నీ బిడ్డ? ఏడుస్తారు ఏడుస్తారు. సంధ్య చూసినావా ఎట్లున్నాయో ఈ సరవుతూ? చూసినాను, మా ఇంటికాడ కూడా వస్తున్నాను. ఈ పలకలు పోయిపోతుంది మట్టి ఇసురు అవుతూ ఏబిసిడీలు ఆయిల్ పట్టే ఇట్లా రాద్దు, పలకలు ఇట్లా పలకలు పోయాలి.